హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి మన మిక్స్డ్ గప్పీస్ లాట్ అనమాట. మిక్స్డ్ అంటే రీసెంట్గా పడిన వర్షాలకి చెప్పే కదా మొత్తం అన్ని కొట్టుకుపోయినాయని, మిగిలినన్ని కలిపి దాంట్లో వేసాను. ఇంకా క్రాస్ బ్రీడ్ అయిపోయినాయి ఫుల్గాని. అండ్ మన దగ్గర పాత మోయినా వాటర్ అయితే ఉంది, అందులో మోయినా అంతా క్రాష్ అయిపోయింది. సో పక్కన అయితే వదిలేశాను. కొంచెం బిజీగా ఉండి దాన్ని అయితే పారబోయలేదు అనమాట. ఈ లోపల అయితే అందులో మస్కిటోస్ ఫుల్గా ఎగ్స్ అయితే లే చేసేసినాయి, హ్యాచ్ అయిపోయి లార్వాలు అయితే అయిపోయినాయి అనమాట. సో మనకు ఇప్పుడు ఫీడ్ కాస్ట్ కటింగ్ అంటే మనకి డబ్బులు ఆదా చేస్తున్నాయి అనమాట ఇవి. ఎందుకంటే మోయినాకి ఈస్ట్ అయితే వేస్తాం కదా, ఇంకా ఈస్ట్ వేసే పని లేదు. ఒక 2 days అయితే సరిపోతాయి ఇవన్నీ. నెక్స్ట్ అయితే ఫిల్టర్ చేసి పడేసి కొత్తది అయితే వేస్తాను. ఇప్పుడైతే ఇవి వేస్తాను, చూడండి ఎలా తింటాయో. ఒకసారి అయితే వాష్ చేశాను, ఎందుకంటే మోయినా పాడైపోయిన వాటర్ కదా, అందుకని చెప్పి నేను నా దగ్గర ఫ్రెష్ వాటర్ అయితే వాష్ చేశాను. మా పాప అప్పటికే ఫుడ్ అయితే వేసేసింది వీటికి. సో అయినా కానీ ఇంక తీసాం కదా, తీసాక వేసేయాల్సి వచ్చింది. ఇవి మాత్రం ఫుల్గా తింటున్నాయి. ఒక రౌండ్ తినేసినాయి, ఇంక మళ్ళీ 2వ రౌండ్ కోసం వెళ్ళాను, అప్పటికే సగం ఫిల్టర్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన కొన్ని కూడా తెచ్చి ఇందులో వేసేసాను అనమాట. చూడండి ఎలా తింటున్నాయో. ఫుడ్ అయితే అంత యాక్టివ్గా బ్రీడింగ్ అయితే చేస్తాయన్నమాట. గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. గప్పీకి ఎప్పుడు లైవ్ ఫుడ్ ఉండాలి. గప్పీ మెయింటైన్ చేసేవాళ్ళు, బ్రీడింగ్ బల్క్గా చేసుకుందాం అనుకునే వాళ్ళు అయితే మోయినా కానీ డాఫ్నియా కానీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆర్టీమియా వచ్చేసి ప్రాసెస్ ఎక్కువ, అదేవిధంగా ఖర్చు కూడా పెరుగుతుంది. అదే ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో. అండ్ లాస్ట్ టైం పడ్డ వర్షాలకైతే స్నేల్స్ గప్పీస్ అన్ని కొట్టుకుపోయి, ఈసారి అయితే అలా జరగకూడదని చెప్పి దీనికి జాగ్రత్తగా మూత అయితే సెట్ చేశాను. అండ్ మళ్ళీ ఫ్రెష్గా గప్పీ బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి రెడ్ ఇయర్ కోయి F1 జనరేషన్ అయితే ఆర్డర్ పెట్టాను. వచ్చాక వీడియో అయితే చూపిస్తాను. నెక్స్ట్ బ్రీడింగ్ సీజన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట.